ఓర్వకల్లు మండలము నన్నూరు గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మరియు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జి గౌరు చరితారెడ్డి ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి పర్యటించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షుడు గోవింద్ రెడ్డి, పార్లమెంటు ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి, వార్డు మెంబర్ సర్దార్ బేగ్, జనసేన సైనికులు, మాజీ సర్పంచ్, నియోజకవర్గ తెలుగు యువత తదితరులు పాల్గొన్నారు. మీ అమ్మడే మేము అని చెప్పండి. మీ అమ్మడే మేము, చంద్రబాబు అమ్మడే మేము అని ఒక్కోరు ఇచ్చిన పక్కకు రండి. ఇచ్చిన పక్కకు రండి, ఈయన రండి. పొదుపులా మీకే ఎంత అప్పుడు ఉన్నప్పుడు ఎట్లున్నా ఇప్పుడు ఈయన వచ్చినాక ఎట్లుంది అనేది మీరే చూసుకోండి. మిగతా అవసరం కూడా లేదు, ఎందుకంటే పొదుపులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి చేయండి. చంద్రబాబు నాయుడు మీకు అన్ని పథకాలు పెట్టండి. చదువుకునే పిల్లలతో అంతా చదివించుకోండి. మీకోసమే, మహిళల కోసమే 4 ఉంటాయి, 6 పథకాలు ఉంటాయి. దాంట్లో 4 మహిళల కోసమే. 3 సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. మీరు కర్నూలు జిల్లా అంతా ఎక్కడ పోయినా ఫస్ట్ టికెట్. మీకు ఇప్పుడు 45 ఏళ్ళు దాటిన వాళ్ళకే 18,000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే 18 ఏళ్ళు దాటిన వాళ్ళకంటే ఇంకా అందరికీ, మీ బిడ్డలకు, మీ కూడళ్లకు 18 ఏళ్ళు ఉంటే చాలు. ఇంకా ఎంతమంది ఉంటే అంతమందికి, ఒక్కొక్కరికి నెలకు 15,000, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000 రూపాయలు. మీ పిల్లలకు అమ్మఒడి కూడా ఇప్పుడు ఒక్కరికే పడుతుంది. అది కూడా ఒకసారి 12,000, 13,000, 9,000 అట్లా పడుతుందా లేదా తెలుసు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలను బడికి పంపిస్తే ఒక్కొక్కరికి సంవత్సరానికి 15,000 రూపాయలు తల్లి అకౌంట్లోనే పడతాయి. మీరు 5 మంది పిల్లలు, 6 మంది పిల్లలను ఒక తల్లికి ఎంతమంది ఉంటే అంతమంది చూడండి. మీకోసమే పథకాలన్నీ ఉన్నాయి, తప్పకుండా చేయండి. అందరికీ తెలియజేస్తామన్నా. అంతేకాకుండా 4వ పథకం వచ్చేసి ఉచిత బస్సు ప్రయాణం. మహిళలంతా, మన కర్నూలు జిల్లా అంతా ఎక్కడికి వెళ్ళినా మీకు మహిళలకు టికెట్ ఉన్నది. ఉచితంగా మీరు ఎక్కడికైనా పోయి రావచ్చు. ఈ అవకాశం కేవలం మహిళలకు మాత్రమే తెలుగుదేశం ప్రభుత్వం కల్పిస్తే ఇచ్చేస్తాం. తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీకందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ అయ్యి 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు యువతకు తీసుకొని రావడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది.